హలో నమస్తే అండి. వెల్కమ్ టు సుమ్లా కిచెన్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి గోంగూర రైస్. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నేను ఇక్కడైతే ఒక 2 చిన్న కట్టల గోంగూర అయితే తీసుకున్నాను అండి. ఇదంతా నీట్గా కడిగి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఈ ప్యాన్ హీట్ ఎక్కాక మనం ఇందాక నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరనైతే ఈ పెనంలోకి అంతా వేసేద్దాము. ఈ గోంగూర అంతా ఇలా వేసాక బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఇక్కడైతే మనము వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అండి. గోంగూరలో అయితే వాటర్ ఉంటుంది కదా, బాయిల్ అవ్వడానికి ఈ వాటర్ సరిపోతుంది. ఇలా గోంగూర కుక్ అవ్వడానికి ఒక 5 to 7 minutes టైం అయితే పడుతుంది. ఇక్కడైతే నేను నాటు గోంగూరనైతే తీసుకున్నాను. ఇదైతే మనకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. రైస్కి పట్నం గోగాకు అయితే తీసుకోకండి, ఎందుకంటే అది చాలా పుల్లగా ఉంటుంది, తినడానికి అస్సలు బాగుండదు. అందుకని నాటు గోంగూరని తీసుకోండి. చూడండి, ఇక్కడ వాటర్ వస్తున్నాయి మనకి గోంగూరలో నుంచి. ఆ వాటర్ చాలు మనకి గోంగూర పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి. ఆఫ్టర్ 5 minutes చూడండి, మనకి గోంగూర అయితే ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా బాయిల్ అయిన గోంగూరని చల్లగా అయ్యేలాగా కాసేపు పక్కన పెట్టేద్దాము. అంతలోపు మనం ఇక్కడైతే నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ కట్ చేసేసుకుందాము. ఇంతలోపు గోంగూర అయితే మనకి చల్లగా అయిపోయింది. ఇలా చల్లగా అయిన గోంగూరని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇలా గోంగూరని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత నేను రుచికి సరిపడా 4 పచ్చిమిర్చి అయినైతే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మీరు స్పైసీగా తినాలనుకుంటే మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే గోంగూరని బాగా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న తర్వాత గోంగూర అయితే ఇలా ఉంటుంది అండి. పేస్ట్ చేసుకున్న గోంగూరని పక్కన పెట్టేద్దాము. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొన్ని పల్లీలు, కొన్ని శనగబ్యాళ్ళు, అదేవిధంగా కొన్ని ఉద్దిబ్యాళ్ళు, ఇవన్నీ ఆయిల్లో వేసి కాస్త ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఇందులోకి వేసుకుందాము. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా ఇందులోకి మనం యాడ్ చేసేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న పేస్ట్ని పోపుకంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అదేవిధంగా ఈ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా కాస్త వేయించుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ అయితే మనకి కొద్దిగా పైకి వస్తుంది అండి. అదేవిధంగా లైట్గా కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాము.
ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనమైతే అన్నం చల్లారబెట్టుకొని పొడి పొడిగా చేసుకొని ఈ అన్నం అయితే మనం బాగా ఫ్రై అయిన పేస్టులు గోంగూర పేస్ట్లోకి అన్నం అంతా యాడ్ చేసుకొని ఈ అన్నం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గోంగూర రైస్ అయితే ఇలా ఉంటుందండి. చూడడానికి కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.